డీలిమిటేషన్ అంటున్నారు. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు పార్లమెంటు స్థానాలు ఏంటంటే 543. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు పార్లమెంటు స్థానాలు ఏంటంటే 543. ఇవాళ దేశ జనాభా ఎంత? 140 కోట్ల జనాభా. 57 కోట్లు ఉన్నప్పుడు 543 సీట్లు అంటే మరి 140 కోట్ల జనాభా మూడింతలు పెరిగింది. మరి ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉండాలి? దానికి అనుగుణంగా పెరిగాలా లేదా? ఇలా 17 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఇలా 26 అవుతున్నాయి. 9 26 అవుతున్నాయి. వాళ్ళ జనాభా ప్రాతిపదిక తీసుకుంటే వాళ్ళు ఏమవుతుంది? ఇలా తగ్గుతాయి. ఇంకా 2011, 2026 జనాభా ప్రాతిపదిక తీసుకుంటే ఇంకా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. దాన్ని గుర్తించే దక్షిణాదికి అన్యాయం జరగద్దన్న ఆలోచనతో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకే నిర్ణయాన్ని, ఒకే పాలసీని అమలు చేయాలనే ఉద్దేశంతో, ఒకటే క్రైటీరియా తీసుకొని చేయాలనే ఆలోచనతో మోడీ ప్రభుత్వం వస్తే రెండింటికి లింకు కలిపి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అరే, కొత్త నియోజకవర్గాలు పెరిగితే, పార్లమెంటు గాని అసెంబ్లీ గాని నియోజకవర్గాలు పెరిగితే చాలా మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి. మేము నాయకులు అవుతాం, మేము ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీలు అవుతామని చెప్పి ఆశపడుతున్నటువంటి ఆ నాయకులు అందరు ఆశ మీద నీళ్లు జరిగినటువంటి వ్యక్తులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారు, వీళ్ళిద్దరే కారకులు. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయం మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ గురించి ఏమనుకుంటారు అనేది. ఇవాళ నియోజకవర్గాలు, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాలకు వస్తుంది. 5 జిల్లాలు, 2 మండలాలు, 3 మండలాలు, 4 మండలాలు. అసెంబ్లీకి సంబంధించి కూడా కొన్ని దేశంలో కొన్ని నియోజకవర్గాలు 5 లక్షల ఓటర్స్ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో 2 లక్షల ఓటర్లు, 3 లక్షల ఓటర్సే ఉన్నారు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దీన్ని బాగు చేయాలనే లక్ష్యంతో డీలిమిటేషన్ ద్వారా సీట్ల సంఖ్య పెంచాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తే ఇవాళ మహిళా బిల్లును వ్యతిరేకించారు, డీలిమిటేషన్ వ్యతిరేకించారు. ఇలా సంతోషం కొద్దీ సంబరాలు చేసుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొత్త తరం నాయకులే ఇలా రేవంత్ రెడ్డిని చూసి ఇలా తిట్టుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇవాళ ద్రోహులుగా మిగిలిపోయారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇవన్నీ పక్కబెట్టి ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తిట్టుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్.